హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. నేను మీ చంద్రకళ. ఈరోజు వీడియోలో మేము భద్రాచలం వెళ్ళాము. భద్రాచలంలో కొన్ని వీడియోలు తీసాను, అవి మీకోసం చూపిస్తాను. భద్రాచలం వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే, మేము ఇంట్లో నుంచి 10 గంటలకు వెళ్ళాము. బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి అక్కడ హన్మకొండ బస్ ఎక్కాము. హన్మకొండలో దిగి మళ్ళీ భద్రాచలం బస్ ఎక్కాము. అక్కడ మళ్ళీ 7 గంటల సమయం పట్టింది భద్రాచలం చేరడానికి. మళ్ళీ సీట్లు అయితే అస్సలు దొరకలేదు. ఒకరం ఎక్కి బ్యాగులు పెట్టేసి, అన్ని సీట్లలో బ్యాగులు పెట్టేసి, అందరి కోసమని సీట్ల కోసం బ్యాగులు పెట్టేసి కూర్చున్నాము. ఏ బస్సు చూసినా చాలామంది ఉన్నారు. ఏ బస్సులో చూసినా సీట్లు అయితే అస్సలు ఖాళీ లేవు. చూశారు కదా ఎట్లా నిలబడ్డారో. మాకైతే సీట్లు దొరికాయి. మేము అట్లా బ్యాగులు పెట్టి ఆవడం వల్ల మాకు సీట్లు దొరికాయి. లేకపోతే మా పరిస్థితి కూడా అంతే, ఏది నిలబడమే. భద్రాచలంలో చేరే వరకు 9:30 అయింది. 9:30కి దిగి మేము అక్కడి నుంచి ఆటో కట్టుకొని, ఆటోకి ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకున్నాడు. 20 రూపాయలు ఇచ్చి అందరం కలిసి ఆటో ఎక్కి, తర్వాత తానిషా మండపం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ పడుకోవడము అవన్నీ. ఒక రూమ్, పెద్ద హాల్ ఇస్తారు అక్కడ. ఆ హాల్లోనే ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇది చాలా పెద్ద హాలు. ఇదంతా తానిషా మండపం ముందు వీడియో అన్నట్టు తీశాను. ఇక్కడ ఇదంతా హాల్ అన్నట్టు, ఎంతమంది అయినా పడుకోవచ్చు, ఇందులో ఉండొచ్చు. ఇది ఫ్రీ అన్నట్టు, ఎవరికైనా ఫ్రీ అట. ఇక నైట్ ఈ రూమ్లోనే పడుకొని మేము స్నానాలు అవి చేసుకొని ఇక గుళ్ళో దేవుడి దర్శనం కోసమని వెళ్తున్నాం అందరము. తానిషా మండపానికి గుడి చాలా దగ్గరనే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ అంతా ఉంటుందని నేను అనుకుంటున్నా. అది మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము ఈ తానిషా మండపం నుంచి. ఇక్కడ నుంచి గుడి చాలా దగ్గరనే ఉంటుంది, అందరం కలిసి రావాలి కదా. ఇది ఒక గుడి ఉంది ఇక్కడ, ఇది కూడా చూడొచ్చు. ఇది కమాన్ తీశాను నేను. మేము అందరం అక్కడ నించొని బ్యాగులన్నీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో రూమ్ తీసుకున్నారట, అక్కడ పెడదామని అనుకొని అక్కడ ఉన్నాము. అట్లనే మార్నింగ్ కదా, టీ తాగేసి వెళ్దామని అనుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఈ హాల్ ఎవరికైనా ఫ్రీగానే ఉంటుందంట. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భద్రాచలం వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు అని తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. ఇటు సైడ్ ఎందుకు వెళ్ళామంటే, అక్కడ రూమ్ ఉంది కదా, అందులో బ్యాగులు పెడదామని. ఇటు సైడ్ వెళ్తే అటు ఉంటుందని వెళ్తున్నాము. మనము తానిషా మండపం నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ నుంచి చక్కగా ముందుకు పోయి, కొంచెం ముందుకు పోయి తర్వాత రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ నుంచి ఒకటే రూటు. మేము ఇటు సైడ్ ఎందుకు వెళ్ళామంటే, బ్యాగులు పెడదామన్నాం కదా, అందుకోసం ఈ గల్లీకి వెళ్ళాము. బ్యాగులు పెడితే 10 రూపీస్ తీసుకున్నాడు. ఇక పెట్టుకొని మనము అన్నీ చూసి వచ్చేదాకా, సాయంత్రం దాకా కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటామన్నాడు. మీరు వచ్చేదాకా ఉంచుకుంటామన్నాడు. 10 రూపీస్ ఇవ్వమన్నాడు. ఇక అందరం బ్యాగులు అక్కడ పెట్టేసి గుడికి పోయాము. ఇక్కడ నుంచి ఇక గుడి దగ్గరనే కదా, నడుచుకుంటూ వెళ్ళాము అందరం. ఇదంతా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అందరు చాలామంది వెళ్ళే ఉంటారు, కానీ ఇంకెవరైనా వెళ్ళకుండా ఉంటే, వాళ్ళకి ఎట్లా వెళ్ళాలో తెలియకుండా ఉంటే, ఇట్లా వెళ్తే ఇందులో ఇవి ఉంటాయని చెప్పడానికి ఇది వీడియో చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ లైట్ల డెకరేషన్ ఇవన్నీ చూస్తుంటే. చూసారు కదా ఎంత దగ్గర ఉందో గుడి కనబడుతుంది మనకు, చూసారా. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుడి ఉంటుంది. ఇక్కడ సైడ్ మొత్తం పద్మశాలి వాళ్ళకి సత్రం ఉంది, తర్వాత హోటల్స్ ఎక్కువ ఉన్నాయి. లైన్ మొత్తం అవే ఉన్నాయి. మనం ఫస్ట్ తానిషా మండపంకి వస్తే వాటికి అన్నీ దగ్గరనే ఉన్నాయి. ఇటు గుడి అయిన దగ్గరనే ఉంది. గంగా స్నానం చేయాలనుకునే వారికి గంగా స్నానం చేసే వాళ్ళకి గంగ కూడా దగ్గరనే ఉంది. మేమందరం కలిసి ఇలా వెళ్తున్నాము. ఇక కొంచెం ముందుకు పోతే గుడి వస్తుంది. ఇదంతా గుడి, చూసారా. ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోవచ్చు, రైట్ సైడ్ పోవచ్చు. రైట్ సైడ్కి వెళ్ళినా గుడి వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోయినా గుడి వస్తుంది. చూసారా, మేము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. గుడికి వెనక పైన మెట్లు ఉన్నాయి. ఇవి గుడి లోపల నుంచి బాగా జనాలు ఉన్నప్పుడు ఇండ్ల నుంచి బయటకు పంపించేటట్టున్నారు. మాకు కూడా అట్లనే పంపించారు.
కానీ ఇవి చాలా మెట్లు ఉన్నాయి. ఓన్లీ దిగేటప్పుడే ఈ గేట్ని ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారు. ఇట్లా ఎక్కువ మంది వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు ఈ గేటును ఓపెన్ చేస్తారు. ఈ మెట్ల దగ్గర గేట్ని చూసారా, ఇటు మెట్ల వైపు నుంచి ఇది అంత ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ తిరిగి మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము. చెట్లు బాగున్నాయి కదా గుడి దగ్గర అన్నీ. ఎండలకు కాళ్ళు కాలకుండా ఉండడానికి రేకులు వేశారు. మేము ఇందులో నుంచే వెళ్తున్నాము గుడి దగ్గరికి. చాలా ఎత్తు మీద ఉంది, నడవడం చాలా కష్టమవుతుంది. నాకైతే దమ్ము వస్తుంది ఇది నడుస్తుంటే. అందుకే రోజు వాకింగ్ చేస్తే ఈజీ అవుతుంది అనుకుంటా ఇది నడవడానికి. నేనైతే మెల్లమెల్లగా నడుచుకుంటూ పోయాను. మేము ఇలా ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంటే మాకు ఇక్కడ ఒక ఆవు కూడా కనిపించింది. కొంతమంది ఆవుకు దండం పెట్టారు, నేను కూడా దండం పెట్టాను. దండం పెట్టి ముందుకు పోతున్నాం. ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. మనం ఎవరికైనా దాహం అయితే ఇక్కడ నీళ్ళు తాగొచ్చు. అక్కడక్కడ అంతటా నీళ్ళు, ఎవరికైనా దూపు అయితే నీళ్ళు ఇక్కడ తాగొచ్చు. ఇక్కడ పక్కకు చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులన్నీ అక్కడ అందరి పెట్టేసి ఇక్కడ మెట్లెక్కి వెళ్తున్నాం. చూసారు కదా, మెట్లు కూడా చాలా హైట్ ఉన్నాయి. ఈ మెట్లెక్కి పోవాలి గుళ్ళోకి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అందుకోసమని వెళ్తున్నాం అందరం. అందుకని అందరినీ ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని రమ్మన్నారు. అందుకే మేమందరం ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నాము. కష్టపడకుండా రామయ్య దగ్గరికి వెళ్తున్నాము అందరం మెట్లెక్కి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టు కిందనే శబరిమాతను, రాములవారిని, సీతాదేవిని, లక్ష్మణమూర్తిని విగ్రహం పెట్టారు. ఇక్కడ ఫస్ట్ రాగానే ఇక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. నేనైతే దండం పెట్టుకున్నాను. నా వీడియో చూసే వాళ్ళందరికీ పుణ్యం రావాలి, నాకు కూడా పుణ్యం రావాలని. ఇటువైపు ఒక గుడి ఉంది, అటువైపు ఒక గుడి ఉంది. ఈ గుడిలో రామదాస్ ఉన్నాడు, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు. మాకు ఇక్కడ ఒక హాల్ లెక్క ఉంది, అందులో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయమన్నారు. అక్కడికి అందరం వెళ్తున్నాము. ఈ 7 గంటల వరకు గుళ్ళో రాముడి దర్శనానికి 7 గంటల తర్వాతనే ఉందట రాముడి దర్శనం కోసమని. అందుకోసమని హనుమాన్ చాలీసా అయినాకనే మేము రాముడి దర్శనం కోసం పోదామని అందరం అనుకున్నాము. అందుకోసమని అక్కడ ఒక హాల్ ఉంది కదా, అక్కడ కూర్చున్నాము. అందరికీ ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి హనుమాన్ చాలీసా పేపర్లు, మనకు 1 నైట్ అని అయినాక టిక్ పెట్టుకోవడానికి ఒక పేపర్ ఇచ్చారు. పెన్సిల్ కూడా వాళ్ళే ఇచ్చారు. నేనైతే అనుకున్నా హనుమాన్ చాలీసా బుక్ తెలియదు కదని ఎలా అని ఇక్కడ కొనుక్కోవచ్చు అనుకున్నాను. వాళ్ళే ఇచ్చారు.